ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు మేము తొలి శ్రావణ శుక్రవారం కాబట్టి వేకువన లేచి పూజ చేసుకున్నాము. ప్రసాదంగా అమ్మవారికి పులిహోర వండి నైవేద్యం సమర్పించాము. తర్వాత పూజ కంప్లీట్ అయ్యాక మా బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించేసి మా ఆడపడుచు నేను ఇద్దరం కలిసి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళాము. ఆ తల్లి కోవెల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఎంత అందంగా ఉంటుంది, ఎంత అందంగా ఉందో. లోపలికి వెళ్ళాక ఇంకా బాగుంటుంది. లోపలికి వెళ్ళగానే ముందుగా టోకెన్స్ ఇస్తున్నారు కొబ్బరికాయకి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఏ గుడికి వెళ్ళినా ముందుగా సిద్ధి వినాయకుడు ఎదురుగా ఉంటాడు కదండి. అలానే ఇక్కడ కూడా సిద్ధి వినాయకుడు ఉన్నారు. ముందుగా మనం ఏ పూజ చేసినా సిద్ధి వినాయకుడికే పూజ చేయాలి. వినాయకుడి పూజ అయిన తర్వాత ఇంకే పూజ అయినా చేసుకోవాలి. సిద్ధి వినాయకుడి తండ్రి అయిన శివదేవుడు తర్వాత ఆ అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవిని చూశారుగా. ఆ తల్లి ఎంత అందంగా ఉందో, చాలా బాగా డెకరేషన్ చేశారు. ఆ అమ్మవారి దగ్గరలో దీపాలు పెట్టడానికి లోపలికి భక్తులను వెళ్ళనివ్వరు పూజారి గారు. అందుకే భక్తులను బాధ పెట్టకూడదని ఆ అమ్మవారి ఎదురుగా ఒక ఫోటో పెట్టి అక్కడ జ్యోతి వెలిగించమంటారు. భక్తులు అంతా ఎంతో సంతోషంతో ఆ అమ్మవారిని దర్శించుకొని పూజ చేసుకొని సంతృప్తి చెందుతారు. తర్వాత శ్రీ జగన్నాథ స్వామి తండ్రి ఉంటారు. పక్కనే శ్రీ జగన్నాథ స్వామి వారు ఉంటారు. ఆ తండ్రికి దండం పెట్టుకొని ఆ పక్కనే నవగ్రహాలు ఉంటాయి. ఇదిగో చూడండి అమ్మవారి ఫోటో. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారి కోవిలు కూడా చూసారుగా ఎంత అందంగా ఉందో. భక్తులు అందరూ ఎంతో శ్రద్ధతో పూజ చేసుకొని దండం పెట్టుకుంటున్నారు. ఆ తల్లిని దర్శించుకుంటున్నారు. చూడండి ఎంత బాగా పూలతో అలంకరించారో అమ్మవారిని. గజస్తంభం చూసారుగా. గజస్తంభం ఎదురుగా అమ్మవారి ఫోటో పెట్టి అక్కడే భక్తులను జ్యోతి వెలిగించుకోమంటారు. భక్తులంతా ఆ తల్లి మీద ఎంతో నమ్మకంతో దీపాలు వెలిగించుకుంటున్నారు చూడండి. ఆ తర్వాత పక్కనే జగన్నాథ స్వామి వారు ఉంటారు. అది అలా దర్శించుకోవాలి. మా ఆడపడుచు ఎదురు చూస్తున్నారండి, హారతి ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ నించున్నారు అక్కడ మా ఆడపడుచు పేరు తులసి. ఆ పక్కనే నవగ్రహాలు, ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు. ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామిని నీళ్ళతో అభిషేకిస్తున్నారు చూడండి. అలా దండం పెట్టుకొని గుడిలో కొంత సమయం కేటాయించాము. అదిగో నవగ్రహాలు చూస్తున్నారుగా. గుడిలో ఖాళీ ప్లేస్ చూడండి. అక్కడే మేము కూర్చొని కాసేపు అలా తల్లిని చూస్తూ దండం పెట్టుకున్నాము. అదిగో మా ఆడపడుచు దండం పెట్టుకుంటుంది, బ్లూ శారీ. ఇప్పుడు వెళ్ళే ముందు మాకు ముందుగా ఇచ్చారు కదా టోకెన్ ఇచ్చి ప్రసాదం తీసుకున్నాము.